థ్యాంక్ యూ. హాయ్ అండి. ఈరోజు చింత చిగురు కోడిగుడ్డు. ఇది చింత చిగురు సీజన్ కాబట్టి చింత చిగురుతో ఎన్నో వంటకాలు చేసుకోవచ్చు. ఈ వంటకాలకే కాకుండా చింత చిగురు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. చింత చిగురులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మలేరియా, చింత చిగురుతో టీ పెట్టుకోవడం వల్ల మలేరియా కూడా తగ్గుతుంది, రక్తహీనత కూడా తగ్గిస్తుంది. చింత చిగురుతో ఎన్నో రకాలుగా ఉపయోగం ఉంది. మన ఆరోగ్యానికి కాకుండా రుచికి కూడా మనం వంటల్లో యూస్ చేసుకోవచ్చు. చింత చిగురు రసంలో పటిక బెల్లం కలుపుకొని తాగడం వల్ల కూడా కామెర్లు తగ్గిస్తుంది. మోకాల నొప్పులకు కూడా దీని రసం తీసి రాయడం వల్ల మోకాల వాపు చాలా వరకు తగ్గుతుంది. కడుపులో నులి పురుగులు, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నులి పురుగులు ఉంటాయి కదండి, దీని రసం తాగించడం వల్ల లేదంటే కర్రీ చేసి పెట్టడం వల్ల కూడా నులి పురుగులు తగ్గుతాయి. ఈ చింత చిగురులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. దాంతో రుచి కూడా చాలా బాగుంటుంది. ఇది నాన్ వెజ్లో ప్రతి ఒక్క దాంట్లో వాడవచ్చు. చింత చిగురే కాకుండా చింత పువ్వుతో కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మీరు చింత చిగురు కోడిగుడ్డు ఇలా వండాలి. ఒక ఉల్లిగడ్డను కోసి దాన్ని ఇలా ఫ్రై చేసుకొని అందులో ఉల్లిగడ్డ ఎర్రగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లిగడ్డ, పసుపు వేసి ఇలా కొద్దిగా వేగేంత వరకు, ఇలా దగ్గరగా మగ్గేంత వరకు ఇలా వేయించండి. ఇలా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ కొద్దిగా వేయించండి. ఇది పచ్చిగా ఉన్నప్పుడే వాటర్ వేయడం వల్ల కారం పచ్చివాసన వస్తుంది. సో దానికోసం కొద్దిగా వేగనివ్వాలి. నూనెలో ఉప్పు కారం వేగడంతే ఇంకా రుచి బాగుంటుంది, పచ్చివాసన పోతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులో చింత చిగురుని నీట్గా కడుక్కొని ఏరి కనబెట్టుకోండి. ఇలా ఉల్లిగడ్డ వేగిన తర్వాత చింత చిగురు ఇప్పుడు నేను 100 గ్రామ్స్ వేసాను. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పులుపు బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చింత చిగురు వేసుకొని చింత చిగురు ఉల్లిగడ్డ కలిపి కొద్దిసేపు వేగనివ్వండి. ఇలా చింత చిగురు దగ్గరికి అవుతుంది. వేగిన తర్వాత ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇందులో 4 గుడ్లు ఉడకబెట్టుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఇలా చింత చిగురు వేగిన తర్వాత ఈ గుడ్లు చింత చిగురులో వేసి కొద్దిసేపు కలపాలి. ఇలా గుడ్డుకి ఈ చింత చిగురు రసం పట్టేంత వరకు. గుడ్డు కూడా చాలా టేస్ట్ వస్తుంది. చింత చిగురు రసం పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టండి. ఈ గుడ్డు ఈ చింత చిగురు రసంతో ఉడికిన తర్వాత ఉడికేంత వరకు కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టండి. దీని మసాలా కోసం 1 టీ స్పూన్ ధనియాలు, కొద్దిగా గరం మసాలా, పట్ట, ఇలాచి, షాజీరా, లవంగాలు కలిపి వేయాలి. అందులో కొద్దిగా మిరియాలు వేసుకొని పొడి చేసి పెట్టుకోండి. ఈ పొడిని ఒక 2 టీ స్పూన్లు ఈ కర్రీలో వేసి కలపాలి. కలిపి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టండి. ఇలా మూత పెట్టిన తర్వాత ఈ చింత చిగురు పులుపు అనేది గుడ్డుకు పట్టుకొని గుడ్డుకు కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఈ గుడ్డే కాకుండా ఇందులో మనం చికెన్, మటన్, పచ్చి రొయ్యలు ఇలా ఏవి వేసుకున్నా బాగుంటుంది. పప్పులో కూడా చాలా బాగుంటుంది. నేను పప్పు మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఉడికిపోయింది ఉల్లిగడ్డతో. ఇప్పుడు కూర రెడీ అయిపోయింది. ఈ చింత చిగురులో మనకు ఎన్నో ప్రయోజనాలు, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం కాకుండా ఇందులో ఎన్నో విటమిన్స్ కూడా ఉన్నాయి మన శరీరానికి ఉపయోగపడేవి. సి విటమిన్, ఏ విటమిన్, B6 విటమిన్, K విటమిన్, ఇలా ఎన్నో విటమిన్స్ కూడా ఉంటాయి. ఇవే కాకుండా యాంటీబయాటిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు కూడా ఉంటాయి ఇందులో. ఈ చింత చిగురు మీరు నార్మల్గా తీసి పడేయకుండా దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకొని మీరు తప్పకుండా ఒకసారి ఉపయోగించి చూడండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, రుచికి కూడా చాలా బాగుంటుంది. ఇది చిగురు ఈ సీజన్లోనే వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా మీరు అన్నంతో కానీ చపాతీతో కానీ కలుపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఈ కర్రీ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చింత చిగురుతో ఇవే కాకుండా నేను ఇంకా ఎన్నో వీడియోలు చేసి చూపిస్తాను. మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రమ్యాస్ వరల్డ్ 1720
థ్యాంక్ యూ.